తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కు స్వాగతం. నిన్న అంబరీషుడు ద్వాదశ వ్రతం చేయు రోజున దుర్వాస మహర్షి రావడం, అతనిని భోజనంకి పిలవడం, దానికి దుర్వాస మహర్షి అంగీకరించి నది స్నానానికి వెళ్లారు. ద్వాదశ గడియలు కొన్నే ఉండడం వల్ల ఆ రాజు ఏం చేయాలో తెలియక వేద పండితులను అడిగాడు. పూర్తి వివరాలకై ఆ వీడియోని డిస్క్రిప్షన్‌లో జత చేశాను. తప్పక చూడగలరు. ఇక ఈరోజు అధ్యాయంకు వస్తే వేదశాస్త్ర పండితులు రాజుతో ఈ విధంగా అంటున్నారు. ఓ అంబరీష రాజా, పూర్వజన్మలో ఏదైనా పాపం చేసి ఉండుట చేత మీకు ఈ అనర్థం వచ్చినదేమో. ఇప్పుడు మీకు ఏది అనుకూలమో అది చేయండి అని చెప్పారు. దానికి అంబరీష రాజు, ద్వాదశి నిష్ట విడుచుట కన్నా విప్రశాపం పెద్దది కాదు. జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచడం కాదు. అందుకే జలం స్వీకరింతును అని నీరు తాగాడు. సరిగ్గా అదే సమయమున దుర్వాస మహర్షి స్నాన దాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు. ఆ ముని పూర్తి కోపంతో, ఓరి మదహంద, నన్ను భోజనంకు ఆహ్వానించి నేను రాకనే నీవు ఎటులు భుజించుచున్నావు? ఎంత నిర్లక్ష్యము! అతిథికి అన్నం పెట్టుదనని ఆశ చూపి అతిథికి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడగును, మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనంకు బదులు జలపానం చేశావు, అది కూడా భోజనంతో సమానం. శ్రీహరి బ్రాహ్మణ అవమానంను సహింపజాలడు. నీవు మహాభక్తుడు అని గర్వంతో నన్ను భోజనంకు ఆహ్వానించి నిర్లక్ష్యముగా జలపానం చేశావు. ఈ విధంగా మాట్లాడినటువంటి దుర్వాసముని మాటలకు అంబరీషుడు భయపడి, ఓ ముని, నా వ్రతం వల్ల నేను ఈ కార్యం చేశాను, నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం కదా, మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలు కలవారు, నన్ను కాపాడండి అని పాదాలపై పడ్డారు. కానీ దుర్వాసముని అంబరీషుని తలను ఎడంకాలితో తన్ని, దోషికి శిక్షే కాని క్షమాపణ ఉండదు. నీకు ఇదే నా శాపం. రాబోయే జన్మలలో మొదటి జన్మలో నీవు చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో వరాహంగాను, నాలుగవ జన్మ సింహముఖంతోను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరమైన బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజువుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం సింహాసనం లేని రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడుగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగా పుట్టెదవు అని శపించాడు. దుర్వాసమునికి ఇంకా కోపం తగ్గక శపించబోతూ ఉండగా శ్రీహరి తన భక్తునికి అపాయం కలగరాదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి, ఓ మునివర్య, నీ శాపం వృధా అవ్వదు అని పలికాడు. కాని దుర్వాసుడు కోపం తగ్గించుకోక పెంచుకోబోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంను అడ్డుపెట్టాడు. ఆ చక్రం కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచూ దుర్వాసమునిపై పడడానికి సిద్ధమవుతున్నది. అప్పుడు దుర్వాసముని ఆ చక్రం నుండి తనను తాను రక్షించుకోవడానికి భూలోకమున మునులను, దేవలోకమున దేవేంద్రుడను, బ్రహ్మలోకమున బ్రహ్మను, కైలాసమున శివుని ప్రార్థించినా వారు ఆ చక్రంను ఆపలేదు. తర్వాత ఏం జరిగిందో మనం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా దయచేసి కామెంట్లో అడగండి, మీకు తప్పకుండా సమాధానం అందుతుంది.